సర్వలోక నియామకుడు, సర్వోన్నతుడు, సర్వ సృష్టికర్త అయిన దైవానికే సమస్త స్తోత్రం తెలియజేసుకుంటూ, సోదర మహాశయులరా, ఆధ్యాత్మిక ప్రియులరా, ఈ రోజు నేను మీ ముందు మనందరి సృష్టికర్త అయిన దైవం ఒక్కడేనా, లేక ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారా అనే అంశానికి సంబంధించి నేను మీ ముందు కొన్ని విషయాలు ఉంచే ప్రయత్నం చేస్తాను. సోదర మహాశయులరా, మరి ఈ సృష్టిలో చూసినట్లయితే నాస్తికులు, ఆస్తికులు, ఎన్నో మతాలకు, ఎన్నో విశ్వాసాలకు, ఎన్నో ఆచారాలకు సంబంధించిన ప్రజలు ఒకే భూమి పైన జీవనం గడుపుతూ ఉన్నారు. ఒకే ఆకాశము, ఒకే గాలి, ఒకే వేడి, వెలుతురు, మరి ఇవన్నీ ఒకటి అయినప్పుడు, మరి ఒకవేళ ఒక ప్రాంతం వారికి, ఒక జాతి వారికి, ఒక ఖండం వారికి, ఒక దేశం వారికి మరి వేరే దేవుడు ఉన్నట్లయితే వారి అవసరాలు ఏ దైవాన్ని ఎవరైతే విశ్వసిస్తున్నారో వారి దైవం మాత్రమే వారికి వేడు వెలుతురు ప్రసాదించాలి. అదే విధంగా వారి దేవుడు మాత్రమే వారికి వర్షాన్ని కురిపించాలి. వారి దేవుడు మాత్రమే వారి కోరికలు నెరవేర్చాలి. కానీ మన ప్రమేయం లేకుండానే మన అందరి అవసరాలు తీర్చేవాడు ఒకడే. ఆ ఒకడే కాబట్టి మన అందరము ఒకే భూమిపై మనుగడ సాగిస్తూ ఉన్నాం. ఒకే గాలిని మనము శ్వాస తీసుకుంటూ ఉన్నాం. ఒకే నీరు త్రాగుతూ ఉన్నాము. ఒకే వేడి వెలుతురు మనము ఉపయోగించుకుంటూ ఉన్నాం. మరి వీటి ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏమిటి అంటే, మనందరి సృష్టికర్త, పాలకుడు, పోషకుడు కూడా ఒకడే అనే విషయం మనకు అర్థమవుతూ ఉంది. అదే విధంగా ఒకడు కాక ఎంతో మంది దైవాలు ఉన్నట్లయితే ఈ సృష్టి వ్యవస్థ ఏదైతే ఉందో ఒక క్రమ పద్ధతిలో నడవడం అనేది అసాధ్యం. అది ఒక క్రమ పద్ధతిలో ఋతువులు, మాసాలు అవి అన్ని కూడా ఒక క్రమ పద్ధతిలో నడుస్తూ ఉన్నాయి అంటే, విశ్వ వ్యవస్థ పకడ్బందీగా నడుస్తూ ఉంది అంటే, రాత్రి పగళ్ళు, నెలలు, సంవత్సరాలు అన్ని క్రమ పద్ధతిలో వస్తూ ఉన్నాయి అంటే, వాటిని సృష్టించిన వాడు, వాటిని నడిపిన వాడు కూడా ఒకడే అనే విషయం మనకు అర్థమవుతుంది. కానీ కొంతమంది అవివేకులు వారి మూఢ నమ్మకాల కారణంగా, వారి యొక్క అవివేకం కారణంగా కాదు, ఒక్కొక్క వ్యవస్థను నడిపే దేవుడు ఒక్కొక్కడు ఉన్నాడు, సర్వము దైవమే అనే ఒక ముండి వాదన చేస్తూ ఉన్నారు. వాస్తవానికి వారి ఉద్దేశం ఏమిటి అంటే, దైవం అనేవాడు వారికి కోరికలు తీర్చే ఒక వస్తువుగా తయారు చేసుకుంది. వాస్తవానికి ఏవైతే అనుగ్రహాలు అనుగ్రహించడంగా జరిగిందో, వారికి తల్లిదండ్రులు గాని, సంతానం గాని, ఆస్తి ఐశ్వర్యాలు గాని, వారు త్రాగే నీరు గాని, వారు తొడిగే బట్టలు గాని, వారికి ఇంతవరకు అనుగ్రహించిన వరాలు ఏవైతే ఉన్నాయో వాటికి కృతజ్ఞత తెలుపుకోవాలా, వాటిని ప్రసాదించే వాడిని గుర్తించాలా, ఆయన ఇష్టపడిన దానిని ఆచరించాలా, ఆయన నిషేధించిన దానిని విడిచిపెట్టాలా అనే ఒక కాన్సెప్ట్, ఒక నమ్మకం అనేది లేని కారణంగా దైవం అనేవాడు మనం మొక్కుకునే, మనం కోరుకునే కోరికలు నెరవేర్చేవాడు మాత్రమే అనే భావన కలిగిన కారణంగా ఆయన మమ్మల్ని సృష్టించిన వాడు మాత్రమే కాదు, ఆయన పాలకుడు, పోషకుడు, ఏమి చేయాలో ఏమి చేయకూడదో తెలిపిన వాడు అనే విషయాన్ని విశ్వసించేదానికి, నమ్మేదానికి చాలా మంది సిద్ధంగా లేరు. దీని కారణంగా దైవము అంటే పూజ పురస్కారాలకు మాత్రమే అర్హుడు, మేము చేసేది మాత్రమే ఆరాధన, మేము చేసేది మాత్రమే పూజగా చాలా మంది భావిస్తారు. వాస్తవానికి సోదర మహాశయులరా, ఈ విశ్వ సామ్రాజ్యాధిపతి అయిన దైవము మమ్మల్ని సృష్టించేదానికి ముఖ్యమైన కారణం ఏమిటి అంటే, ఆయనకు ఆరాధన చేసేదాని కోసము, ఆయనకు విధేయత పాటించేదాని కోసం. కానీ ఈ మానవుడు ఆయన విధేయతను తిరస్కరించేదాని కోసము, ఆయన ఆజ్ఞలను ఉల్లంఘించే దాని కోసము నేను పూజ మాత్రమే చేస్తాను, ఆరాధన మాత్రమే చేస్తాను, కానీ వ్యవహారాలు మాత్రం నాకు ఇష్టం వచ్చినట్లుగా, నాకు ప్రయోజనం కలిగినట్లుగా, నాకు అధికారం కలిగే విధంగా, నాకు లాభం కలిగే విధంగా నేను వ్యవహరిస్తాను అనే ఉద్దేశం అతని మనసులో ఉన్న కారణంగా, అతను మనోకాంక్షలకు దాసుడైపోయిన కారణంగా తన జీవితం యొక్క సర్వస్వాన్ని దైవ ఆరాధన కోసము సమర్పించే దాని కోసము, అర్పించేదానికి సిద్ధం కాని కారణంగా ఒకే దైవాన్ని విశ్వసించే దాని కోసం సిద్ధం కావడం లేదు. దైవ గ్రంథాలను చదివినట్లయితే మహనీయులు, సత్పురుషులు, ఋషులు, మహర్షులు, ప్రవక్తల యొక్క బోధనలు చదివినట్లయితే మనము దేవుని విధేయత కోసమే, దేవుని ఆరాధన కోసమే సృష్టించబడ్డాము అనే విషయము మానవునికి అర్థము. కానీ ఈ విషయము గ్రంథాలు చదవకపోయిన కారణంగా, మనోకాంక్షలకు దాసులైపోయిన కారణంగా, ఆ మనోకాంక్షలకు దాసుడైపోయి దైవ ఆరాధన అంగీకరించేదానికి సిద్ధం కాకపోయిన కారణంగా దైవాన్ని విడిచిపెట్టి తన మనోకాంక్షల్ని దైవంగా చేసుకోవడం జరిగింది. సోదర మహాశయులరా, దైవ చిత్తం అయితే ఇటువంటి ఆధ్యాత్మిక వీడియోలు ముందు కూడా వస్తూ ఉంటాయి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి. అస్సలాము అలైకుం.